తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు ఉన్నారు. వారి పరిచయం పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మన దేవాలయాలు ఎంత ప్రాచీనమైనవో, వాటితో పాటుగా అక్కడ ఎంత శక్తి ఉన్నదో, మనం ఎలా వాటిని అందుకోవాలో, ఎలా వెళ్ళాలో, ఎలా దర్శించుకోవాలో అనేది మనం వారి మాటలో వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. చాలా వీడియోస్లో ముఖ్యమైన దేవాలయాల గురించి, సమస్యలు ఉన్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా అనారోగ్యం కావచ్చు, వెల్త్ అంటే ఆర్థికంగా స్థిరత్వం కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే ఏవైనా సమస్యలకి ఒక పరిహారం మనకి దేవాలయంలో దొరుకుతుంది. కొన్ని పూజలు చేయటం, అక్కడ దర్శించడం వల్ల అని. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, వెళ్ళగానే అక్కడ నయమైపోతుందని కాదండి, వైద్యం చేయించుకుంటూ దర్శనానికి వెళ్ళి అక్కడ నైవేద్యం తీసుకుని పూజలు చేస్తే గనక ఒక అవకాశం ఉంది, తగ్గే అవకాశం అనేది ముఖ్యంగా నందకిషోర్ గారు చెప్తున్నారు. మరి ఎందుకు ఈ అవకాశం వదులుకోవడం? చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నారు, వైద్యం, నైవేద్యం ఇవన్నీ కలిపితేనే మనకు ఒక పరిహారం అనేది లభిస్తుందని. అది గమనిస్తారని కోరుకుంటూ ఇవాళ మరికొన్ని విషయాలు, మరికొన్ని దేవాలయాల గురించి మాట్లాడదాం. నందకిషోర్ గారితో మాట్లాడేద్దామా మరి? సార్ నమస్కారం. లాంగ్ ఇంట్రో బట్ చెప్పాలి. నిజమే సార్, ఇదైతే అంటే గుడ్డిగా ఒక మాట అనేస్తాం, ఏముంది వెళ్తే తగ్గిపోతుందా, వెళ్తే సాల్వ్ అయిపోతుందా అంటే అవుతున్నాయి. అది కదా, ఎందుకు అవుతున్నాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా కామెంట్స్ వచ్చాయి సార్, మాకు ఈ ప్రాబ్లం అని, ఇలా వీటి టెంపుల్స్ కావాలని చెప్పి. అందులో అడిక్షన్స్ గురించి అడగాలనుకుంటున్నాను. మద్యానికి బానిస అయిపోయాం, సిగరెట్ స్మోకింగ్ వదలలేకపోతున్నాము, ఇంకా ఇతరత్ర అలవాట్లు ఏవైతే, చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, బయటికి రావాలన్న కోరిక ఉంది. వైద్యం కూడా కొంతమంది తీసుకుంటున్నారు. వాటితో పాటుగా దైవం తోడైతే త్వరగా నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అడిక్షన్ నుంచి బయటపడేసే దేవాలయాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే ఎక్కడ, ఎలా? ఖచ్చితంగా ఉన్నాయండి. చాలా మంచి ప్రశ్న వేశారు. సో ఈ వ్యసనం అంటేనే ఒక డోపమైన్ డిసార్డర్ అండి ఇది. సో మనపై మనం నియంత్రణ కోల్పోవడం. ఎప్పుడైనా మన అలవాట్లు, హ్యాబిటెట్ దీన్ని అంటాం అన్నమాట యాక్చువల్గా. సో ఆ లూప్లో నుంచి బయటికి రావాలా, మనకు శక్తి లేనప్పుడు ఎప్పుడు కూడా మనం నిలబడగలిగేది దైవశక్తి మీద ఆధారపడాలండి. ఎక్స్టర్నల్ ఎనర్జీ అది ఎప్పుడైతే దైవశక్తి అనేది వస్తుందో మీకు ఇలాంటివన్నీ చాలా ఈజీ అయిపోతాయి. సో అందుకే వైద్యంతో పాటు నైవేద్యం తీసుకుంటే మీకు ఉపశమనం. ఈ వ్యసనాల నుంచి కూడా బయటకు వచ్చే అద్భుతమైన ఆలయాలు ఒక 2 ఉన్నాయండి, చాలా ఫేమస్. ఇవి చాలా ఫేమస్ అండి. కానీ వాటిలో ఒకటిది మన కోయంబత్తూరు దగ్గర ఉంటే, రెండోది మైసూర్ దగ్గర ఉంది. సో దీనికి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మందు అనేది, మెడిసిన్ అనేది మీకు ఒక వ్యాధిని తగ్గిస్తుంది, దాంట్లో వల్ల కలిగే బాధను తగ్గిస్తుంది. కానీ భయం అనే దాన్ని తగ్గించాలంటే మాత్రం భక్తి ఉండాలండి. ఆ భక్తి అనేది కానీ లేకపోతే మీకు ఆ భయం అనేది మీకు పోదు. ఎన్ని మందులు వాడినా భవరోగానికి మందు లేదు. మీకు ఏదైనా మీరు ఫిజికల్గా వాడచ్చు కానీ భవరోగానికి. సో ఎప్పుడైతే ఈ డోపమైన్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా సైకలాజికల్ థింగ్స్. ఈ సైకలాజికల్ థింగ్స్కి వీటికి ఏంటంటే భక్తి ప్రధానం. ఆ భక్తి ఎప్పుడైతే ఒకసారి అలవాటు అవుతుందో ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తాయి. ఒక్కొక్క అలవాట్లో నుంచి కూడా మనం బయటికి రావచ్చు. వాళ్ళకి ఏ చక్రం వీక్ అయితే వాళ్ళ అలవాట్లకు లోన్ అవుతారో ఆ చక్రం పర్టికులర్గా యాక్టివేట్ చేయడం వల్ల, ఆ నాడి యాక్టివేట్ చేయడం వల్ల వాళ్ళు దాంట్లో నుంచి చాలా సులువుగా బయటపడతారు. సో దాంట్లో మొట్టమొదటి ఆలయం వచ్చేసరికి నెరిపురీశ్వర ఆలయం అంటారండి. ఇది కరెక్ట్గా ఈ రోడ్డుకి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో కోయంబత్తూరుకి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వెల్లకొలై అనే విలేజ్లో ఉందండి. నెరిపురేశ్వరాల్లో నెర్రి అంటే ఏంటి? నెర్రి అంటే కరిగించడం. అంటే ఏం కరిగిస్తాడంటే ఆ ఈశ్వరుడు మీ చెడు వ్యసనాన్ని కరిగిస్తాడు ఆయన. ఆ నెర్రి అంటే కరిగించడం. దేని కరిగిస్తాడంటే మీకున్న చెడు వ్యసనాలని, అలవాట్లని, వీటన్నిటిని కూడా చేస్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ తీర్థం చాలా ఇంపార్టెంట్ అండి. తీర్థం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తీర్థం తీసుకోవడం వల్ల వీళ్ళకి అలవాట్లు, ఆ వ్యసనపరుడు కావడానికి కారణం ఏంటంటే స్వాదిష్టాన చక్రం దెబ్బతిని ఉంటుంది. స్వాదిష్టానం దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా వ్యసనపరులు అవుతారు. ఈ స్వాదిష్టానం ఇక్కడికి రాగానే ఆ ఇంబ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అవుతుందండి. ఈ గుడిలోకి ఎంటర్ కాగానే, ఫస్ట్ గుడిలోకి ఎంటర్ కాగానే మీకు ఫస్ట్
మీకు అయ్యే ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత అక్కడ ఒక తీర్థం ఉంటుందండి. ఆ తీర్థంలో మీరు స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించాలి. అభిషేకం తర్వాత ఎప్పుడైతే అభిషేకించిన జలం ఏదైతే ఉందో అదే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఉండే ఈశ్వరుడు నెరీశ్వరుడు, అంటే దేనైనా నరేశ్వరుడు, అంటే దాన్ని కరిగించేవాడు. దాంట్లో ఉన్న మంత్రం, యంత్రం, ధాతువులు కానీ ఇవన్నీ కూడా ఆ మెడికల్ వాల్యూ ఉండడం వల్ల మీరు ఎప్పుడైతే ఆ తీర్థం సేవిస్తారో ఆ ఫలానా చక్రం ఏదైతే ఇంబ్యాలెన్స్ అయిందో అది కరెక్ట్గా బ్యాలెన్స్లో కూర్చుంటుంది. ఆ తర్వాత ఆ గుడిలో మీరు 16 నిమిషాల నుంచి 20 నిమిషాలు కూర్చోవడం వల్ల మీ మనోచంచలత్వం ఏదైతే ఉందో అది కరెక్ట్గా కూర్చుంటుంది. అటు ఇటు కదలకుండా ప్రశాంతంగా స్వామి మీదకి ధ్యాస కుదరద్ది. ఆ తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో అక్కడ ఒక ప్రమాణం చేయించుకుంటారండి. ఆ ప్రమాణం చాలా ఇంపార్టెంట్. సో ఈశ్వరుడు సర్వేశ్వరుడు ముందర మీ దగ్గర ఒక ప్రమాణం తీసుకొని ఆ ప్రమాణం తీసుకున్న తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత 11 రోజులు ఆ విభూది తీర్థం తీసుకోవడం వల్ల అది పర్టికులర్గా ఆ స్వాదిష్టాన చక్రానికి పనిచేసి అది ఆ మనోచంచలత్వాన్ని దాంట్లో ఉన్న దాని బానిసత్వం కూడా అనొచ్చండి. ఆ బానిసత్వం దగ్గర నుంచి బయటికి తీసుకుని వస్తుంది కేవలం ఆ విభూది, ఆ జలం. ఇది ఒక 7వ రోజు నుంచి నేను మారగలను అనే ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. సో ఈ ఆత్మవిశ్వాసం ఏం చేస్తుందంటే ఆ విభూదిలో ఉన్న రెజోనెన్స్ హీలింగ్ అండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఆ దీంట్లో విభూదిలో పర్టికులర్గా మీకు ఆ మాత్ర వేసుకుంటే కరెక్ట్గా ఎలా జలుపుకు పనిచేస్తుందో, ఈ మాత్ర వేసుకుంటే మీ ఫీవర్కి ఎలా పనిచేస్తుందో, ఈ విభూది ఏదైతే ఉందో దీంట్లో ఉన్న కాంపోజిషను కరెక్ట్గా వాటి మీద పనిచేసి వాళ్ళకి ఆ వ్యసనం నుంచి దూరం చేస్తుంది. సో దాన్ని ఏమంటారంటే ప్లేస్బో ప్లస్ బిలీఫ్ ఎఫెక్ట్ అంటారంటే దాన్ని యాక్చువల్గా. సో వాళ్ళకి ఏంటంటే అక్కడికి పోగానే ఆ మార్పు, నేను మారగలను అనే ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుందో ఇది మళ్ళీ ఇంటికి వెళ్ళి 11 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ అలవాట్ల దగ్గర నుంచి దూరం అయిన వాళ్ళు ఉన్నారు. సుమారుగా ఒక 30,000 మంది పైన అది ఇక్కడ బాగైన వాళ్ళు ఉన్నారండి. ఈ 30,000 మంది. ఆ పక్క ఇంకా ఉంటుంది మనకన్నా మన వాళ్ళు తక్కువ, కానీ బాంబే నుంచి అక్కడి నుంచి ఎక్కువ. మరి ఆ పిల్లలు తీసుకొని వచ్చి వాళ్ళు ఆ తర్వాత పేరెంట్స్ తీసుకున్న కేరు దాదాపుగా 11 days వాళ్ళ దగ్గర తీర్థ ప్రసాదాలు కూడా మానిపించకుండా తీసుకున్నారు. ఒక మాట సార్, ఇప్పుడు డ్రగ్స్కి చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళకి కూడా డ్రగ్స్, డ్రింక్స్ ఈ రెండు దేనివల్ల అంటే మీకు ఆ స్వాదిష్టాన చక్రం దెబ్బతినడం వల్ల వచ్చే అలవాట్లు ఇవన్నీ వ్యసనాలు. వ్యసనం అంటేనే అది. దాన్ని ఇంకా మీరు సైంటిఫిక్గా చెప్పాలంటే అది ఇట్స్ నథింగ్ బట్ ఏ డోపమైన్ డిజార్డర్. సో అది మీరు మెడిసిన్ తీసుకుంటూనే, వైద్యం తీసుకుంటూనే ఈ నైవేద్యం కానీ యాడ్ అయింది అంటే తొందరగా బయటకు వచ్చేస్తారు. రెండోది, టెంపుల్ అందరూ సజెస్ట్ చేయాలంటే భయపడతారండి. ప్రతి ఒక్కరు భయపడతారు. ఏ టెంపుల్ అండి అది? వచ్చి మైసూర్కి ఒక 30 kilometers దూరంలో చెన్నూరు అని ఉంది. ఆ చెన్నూరులో శనేశ్వర టెంపుల్ అని ఉంది. శని భగవంతుడు ముందర ప్రమాణం చేయాలి. మీకు కనీసం ఇక్కడైనా ఏదో కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, కానీ శివుడి దగ్గరైనా ఒకసారి పోయి మీరు పొరపాటు చేసినా ఏదో ఆయన క్షమించచ్చేమో, కానీ ఒక్కసారి శని భగవంతుడి దగ్గర పోయి మీరు ఆయన క్షేత్రంలో అడుగుపెట్టి ఆయన క్షేత్రంలో ఆయనకు పూజలు చేసి ఆ పూజలు చేసిన తర్వాత మీరు ప్రమాణం, అక్కడ కూడా ప్రమాణం తీసుకుంటారండి. నేను ఈ రోజు నుంచి తాగను అని ప్రమాణం తీసుకుంటారు. ఈ ప్రమాణం తీసుకున్న తర్వాత నుంచి అండి శని భగవంతుడు డైరెక్ట్గా ఆయనే మానిటర్ చేస్తాడు. ఆయన ఒక జడ్జి లాంటోడు. సో మీరు పొలపాటున చేయాలన్న భయపడతారు. ఇక్కడ ఫస్ట్ భయమే. ఇక్కడ ఆచారాల ప్రకారం నల్ల నువ్వులు దానం చేయాలి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు. ఆ తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించాలి. తర్వాత శని మంత్ర జపం వీలైతే చేయాలి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనిషికి ఆ ఇంపల్స్ చేయాలా అనే, తాగాలా, నేను ఉండాలా అనే ఆ ఇంపల్స్, ఆ ఇంటెన్సిటీ అన్నీ తగ్గుతాయి. పేషెన్స్ పెరగద్ది ఆటోమేటిక్గా. ఆ క్షేత్రంలో శని క్షేత్రం అడుగుపెట్టంగానే ఇది అంత మునుపు కూడా ఈ శని క్షేత్రం అంటే ఇంత మునుపు మామూలుగా ఒక శిలగా ఉండేది. అది 1984లో ఒక షెట్టియార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు విపరీతంగా వ్యసనాలకు అయిపోయి కొన్ని కుటుంబాలు అందరూ బయటపడిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఆ వ్యసనానికి అయిపోయి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ అస్తవ్యస్తం అయిన తర్వాత
వాళ్ళకి ఎలా రీసెట్ చేసుకోవాలని అర్థం కానప్పుడు ఈ శని భగవంతుడి దగ్గరికి పోయి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు గుడి కూడా లేదండి. చేయంగా ఒక 10వ రోజుకి 11వ రోజుకి చిన్నగా చేంజ్ రావడం అనేది మొదలు పెట్టద్ది. సో అతనే 1984లో ఏం చేస్తారంటే దాన్ని ఒక పెద్ద క్షేత్రంగా కట్టాడండి ఆయన. సో ఈ క్షేత్రంలో అడుగుపెట్టి వాళ్ళు ఆ ప్రమాణం అనేది చేయంగానే ప్రమాణం చేసిన రోజు నుంచి వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అండి. ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రమాణం చేస్తారో వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్. సో ఎవరన్నా ఈ విక్టిమ్స్ ఉంటే విక్టిమ్స్ని తీసుకొని వచ్చి ఆయన ముందర నిలబెట్టగలిగితే చాలు, మీకు పరిహారం జరిగినట్టే. నిలబడితే ఆయన దాంట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్టే. వాళ్ళు అప్పటి నుంచి ఆ అలవాటు మానేదాకా శనేశ్వరుడే మానిటర్ చేస్తుంటారు, శని భగవంతుడే మానిటర్ చేస్తాడు. వాళ్ళకి ఏదో ఒక రూపంలో చూపించడం. కొంతమంది చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కొంతమంది ఇక్కడ మానేసామని చెప్పి పెద్ద ఆయన దగ్గర చెప్పి మళ్ళీ ఒక నెల తర్వాత ఎక్కడన్నా పార్టీలు చేస్తుంటే ఆ పార్టీలు చేసేటప్పుడు కాళ్ళు ఇరగడం, ఆ పార్టీలు చేసేటప్పుడు ఆ బాత్రూంలోనే పడడం, మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి అదే కాలు కుంటుకుంటా మళ్ళీ పెద్ద ఆయన దగ్గరికి రావడం, తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోవడం. నిజంగా చెప్పరండి అసలు. ఈ నిదర్శనాలు, ఈ టెంపుల్ గురించి, ఈ వ్యసనాలకి అసలు చెప్పరు. భయం. మన అచీవ్మెంట్ ఏంటంటే ఆ పక్కన వాళ్ళకున్న అచీవ్మెంట్ ఏంటంటే తీసుకుపోయి ఆ క్షేత్రంలో ఆవరణలో అడుగు పెట్టంగానే రిజిస్టర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కొంతమంది ప్రమాణం చేయమన్నా కూడా అతను ఒప్పుకోడు. ఆ క్షేత్రంలో అడుగు పెట్టావు అంతే. వాళ్ళు మనసే మీకు ఒక రీసెట్ మోడ్లోకి వచ్చేస్తుంది. రీసెట్ మోడ్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇంకా తప్పించుకోలేరు, మీ వల్ల కూడా కాదు. ఒకవేళ మీరు చెయ్యాలన్నా ఆయన వదలడు. సో ఎప్పుడు దాకా ఉంటాడు? అది జీవితకాల ప్రమాణం. అది ఈరోజు ఉండి సంవత్సరం, రేపు సంవత్సరానికో, ఆ తర్వాత సంవత్సరానికో కాదండి, జీవితకాల ప్రమాణం. ఒక్కసారి పెద్ద ఆయనకి అప్పగిచ్చిన తర్వాత అతని పైన ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు. వాళ్ళకి చెయ్యాలన్న ఆలోచన వచ్చినా, చెయ్యాలన్న ధైర్యం వచ్చినా అతను ఒప్పుకోరండి. అతను మెర్సిలెస్ జడ్జి. అతను మానిటరింగ్ ఉంటుంది అంతే. అతను మళ్ళీ అది చూపించడానికి కూడా ఎక్కువ టైం కూడా తీసుకోడు. మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్. శని భగవంతుడిది ఏదైనా సరే మీకు ఇన్స్టెంట్గా ఉంటుంది. సో ఇతనికి మళ్ళీ ఒక నెల చూద్దాం, ఓ 99 తప్పులు చేసిన తర్వాత 100వ తప్పు కాడ చూద్దాం, అలాంటివి ఏం ఇన్స్టాల్మెంట్సే ఉండవు. ఫస్ట్ తప్పు, ఫస్ట్ మిస్టేక్ ఆ రోజే పనిష్మెంట్ జరిగిపోతుంది. అవి అండి ఈ రెండు టెంపుల్ని దర్శించుకోవడం వల్ల కూడా మీకు దర్శించుకున్న తర్వాత ఒక 11-12 డేస్ వాళ్ళ ఇంట్లో మాత్రం అది మాత్రం చేయించాలండి. వాళ్ళు ఆ విభూది ప్రసాదం అయిపోయడం కానీ, ఆ తీర్థం ఏదైతే ఉందో ఆ 11 రోజులు ఆ విక్టిమ్ దగ్గర తాగిపోయాలి. ఈ రెండు బాడీలో పనిచేసి బాడీలో ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ సపోర్ట్ వస్తుంది. వాళ్ళకి ఈజీగా బయటపడడానికి ఒక ఎక్స్టర్నల్ సపోర్ట్ అండి. తీసుకున్నాక ఈజీగా బయటకు వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 30,000 మందికి పైగా అంటే, ఎందుకంటే ఇదైతే మీకు మైసూర్ దగ్గర చెప్పింది అయితే మాత్రం ఇంకా దానికి కౌంట్లెస్ అండి. అది జనాలు పోయి కనీసం ఇస్తారు. తీర్థం ప్రసాదం ఈ రెండు టెంపుల్స్లోనూ ఇస్తారండి. అవే 11 డేస్. కానీ దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే ప్రమాణం అనేది సీక్రెట్. ప్రమాణం చేయడం అనేది మీరు ఒప్పుకొని బయటికి రావడమే, ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేసి రావడమే మీరు. ఇంకా దేవుడు కాబట్టి ఆ భక్తి భయం రెండు. ఎందుకంటే ఆ రెండు ఉంటేనే అవి కంట్రోల్ అవుతాయి. లేకపోతే మనకేదో ఇక్కడ మనల్ని ఎస్కేప్ చేయొచ్చు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ కాలేరు కదా వాళ్ళు. సో మరీ ఎక్కువ అడిక్షన్ ఉండి ప్రభావం ఎక్కువ ఉంటే మాత్రం నన్ను అడిగితే ఆ శనేశ్వర టెంపులే ప్రిఫర్ చేస్తానండి. మైసూర్ వెరీ పవర్ఫుల్. అసలు మీకు నేను చెప్పాను కదా, వాళ్ళు ప్రమాణం చేయను అని చెప్పి వచ్చిన వాళ్ళకి కూడా ఆ ఎఫెక్ట్ కూడా ఉంది. అక్కడికి వస్తే వాళ్ళ భయం ఏంది, అక్కడ దాకా వస్తారు, వచ్చిన తర్వాత నేను ప్రమాణం చేయమంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా రిజిస్టర్ చేసేసుకొని వాళ్ళ కేసులు కూడా రిజిస్టర్ అయిపోయి వాళ్ళకు కూడా దాదాపుగా ఒక 3 to 6 months లోపల మీరు మ్యాసివ్ చేంజ్ చూస్తారండి. ఇదే చాలా మంది కోరుకునేది, చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ ఇది కామెంట్. అందులో భాగంగా చెప్పారు. ఒకటి కోయంబత్తూర్, ఇంకొకటి మైసూర్. మైసూర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.